ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినటువంటి కీలక పరిణామంగా ఇది చెప్పాలి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపు ముహూర్తం కన్ఫర్మ్ అయింది. ఎల్లుండి ఉదయం అంటే 4వ తేదీ ఉదయం 11 గంటలకు షర్మిల సోనియా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మనకి ఢిల్లీ నుంచి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది కీలకమైనటువంటి వైఎస్ఆర్టీపీ నేతలతో లోటస్ పాండ్లో తన కార్యాలయంలో కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించినటువంటి షర్మిల రేపు ఢిల్లీ వెళ్ళి మిగతా ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన తర్వాత 4వ తారీఖున అధికారికంగా దీనికి సంబంధించినటువంటి చేరికకు దాదాపు ఖరారు కావస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లోనే వైఎస్ షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి వైఎస్ఆర్టీపీ నుంచి ఎవరిని పోటీ చేయకుండా కాంగ్రెస్కి సపోర్ట్ చేసినటువంటి షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారబోతున్నారు. దీనివల్ల ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం వాటిల్లే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ కాకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. కేవీపీ రామచంద్రరావు అలాగే వైవి సుబ్బారెడ్డిలు ఇద్దరు కూడా ఆవిడతో మంతనాలు చేసినట్లు తెలుస్తుంది. ఆవిడ కూడా చాలా సున్నితంగా తిరస్కరించిన తర్వాత దాదాపు ఆవిడ పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. 4వ తేదీ దీనికి సంబంధించినటువంటి చేరికకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ. థ్యాంక్ యూ రవీంద్ర. గత కొంతకాలంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ సాగుతా ఉంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారని అందరూ కూడా చర్చించుకుంటున్న నేపథ్యంలో దీనికి మరో 2 రోజుల్లో తెరపడబోతా ఉంది. ఎస్ రామకృష్ణ చెప్పండి. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక వార్త అయితే బాగా వినిపించింది ఏపీ రాజకీయాల్లో. షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారు, చాలా కీలకంగా మారబోతున్నారు, దీనివల్ల ఆయా పార్టీలకు చాలా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుందని కూడా సమాచారం బాగా జరిగింది, ప్రచారం బాగా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో షర్మిల ఏపీ కాంగ్రెస్లో ఆవిడ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఆవిడకి సపోర్ట్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? రవీంద్ర, 4వ తారీఖున షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఇప్పటికే ఇదే విషయాన్ని ఏఐసిసి వర్గాలు కూడా ధృవీకరించాయి. గత కొంతకాలంగా కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారన్నటువంటి ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కర్ణాటక సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ఇప్పటికే షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో మంతనాలు కూడా జరపడం జరిగింది. 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్లో ఆమె వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి నాయకులతో కీలక భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ భేటీ కొనసాగుతూ ఉంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశం మీద ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆమె ఇడుపులపాయకు వెళ్ళబోతా ఉన్నారు. త్వరలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి పెళ్లి కార్డును తన తండ్రి ఘాటు వద్ద ఉంచి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోబోతా ఉన్నారు. తీసుకున్న అనంతరం ఈ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయానికి సంబంధించినటువంటి వివరాలను ఆమె వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరే విషయానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన పక్షంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అటు వైవి సుబ్బారెడ్డితో పాటు కేవీపీ రామచంద్రరావు తోటి మంతనాలు జరిపి ఎట్టి పరిస్థితుల్లో కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉండే విధంగా చూడాలని కూడా ఆయన
షర్మిలతో మాట్లాడాలని ఆదేశించినట్లు తెలుస్తా ఉంది. అయితే వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే షర్మిలతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ససేమిరా అంగీకరించినటువంటి షర్మిల 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసినట్లు తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మార్చి మరి కొత్తగా ఇన్ఛార్జీలను నియమించడం కూడా ఆ పార్టీలో పెద్ద ఎత్తున గ్రూపు విభేదాలకు తావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది అసంతృప్త నేతలంతా కూడా షర్మిల వెంట నడిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలకు సంబంధించి మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిల వెంట నడిచే అవకాశాలకు ఉన్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి మరో 40 మంది కీలకమైనటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. రవీంద్ర, రామకృష్ణ, ఇంకో విషయం చెప్పండి. ఇప్పటికే వైఎస్ షర్మిల రాకను ఆహ్వానిస్తూ మేము ఆవిడకి ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో గిడుగు రుద్రరాజు ఆయన ప్రకటన చేశారు. అలాగే సీనియర్ నేతగా ఉన్నటువంటి తులసిరెడ్డి కూడా 2024లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది ఆయన ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైనా జరగబోతుంది అని చెప్పడానికి షర్మిల రాక అనేది మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే లోటస్ పాండ్లో చాలా కీలకమైనటువంటి సమావేశాన్ని కూడా పూర్తి చేసినటువంటి షర్మిల రేపు ఉదయం కొంతమంది కీలకమైనటువంటి నేతలతో ఢిల్లీ వెళ్ళి అక్కడ చర్చలు జరిపిన తర్వాత 4వ తారీఖు ఉదయం 11 గంటలకి పార్టీలో చేరికపై ఒక రకమైనటువంటి కార్యక్రమం ద్వారా చేయబోతున్నారు అనేది కూడా సమాచారం అందుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే మీరు చెప్పినట్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కాంగ్రెస్ పార్టీతో నడవటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మంగళగిరి ఆర్కే ఎవరైతే ఉన్నారో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన కూడా స్పష్టం చేశారు. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలు ఇప్పటికే అసంతృప్తి సెగ, నిరసన, వ్యతిరేకత ఎక్కువైంది. ఇటువంటి క్రమంలో ఎంతమంది ఆ పార్టీ వెంట నడుస్తారు అంటే ఇప్పటికే దాదాపు 50 మంది మాతో కాంటాక్ట్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక బాంబు పేల్చింది కొద్ది రోజుల క్రితం. ఇలాంటి నేపథ్యంలో రామకృష్ణ గారు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం. రవీంద్ర, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల చేరిన పక్షంలో ఆ పార్టీ ఏపీలో బలోపేతమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి, సరైనటువంటి నాయకత్వం లేక ఇబ్బంది పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి షర్మిల చేరటం వల్ల బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినప్పటికీ ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా షర్మిలక చేరిక అనేది ఉండబోతుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రస్తుతం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలతోటి, ఏపీ నేతలతోటి కాంగ్రెస్ అధిష్టానం కొద్ది రోజుల క్రితం సమావేశమై షర్మిల చేరికకు సంబంధించే అంశాన్ని కూడా చర్చించడం జరిగింది. దాదాపుగా కీలకమైనటువంటి నేతలంతా కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటాన్ని స్వాగతించినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే దిశగా కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే షర్మిల రేపు 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు వాళ్ళంతా కూడా కాంగ్రెస్ అధినాయకత్వంలో టచ్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏ క్షణంలోనైనా షర్మిల వెంట నడిచి కాంగ్రెస్ తీర్థం
పుచ్చుకోబోతా ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి సమాచారం కూడా మన దగ్గర ఉంది. ఆ రైట్ సమాచారం రామకృష్ణ, థ్యాంక్ యూ మీరు అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక అంతర్మదనం కలిగించేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. మరో బ్రేకింగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సిటీ 24.